ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామం వద్ద సాగర్ ఎడమ కాలువకి మేజర్ గండి పడింది. సుమారు 30 అడుగుల గండి పడడంతో సాగర్ కాలువ సమీపంలో ఉన్న బయ్యన్నగూడెం గ్రామం 70 ఎకరాల పంట పొలాలు నీట మునిగింది. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ పోలీస్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కప్పలబంధం గ్రామం వద్ద కాల్వ ప్రవాహం తగ్గించడానికి 600 క్యూసెక్కుల నీరు మదిరా కెనాల్కు దారి మళ్లించారు. ఇప్పటికే సమీప పంట పొలాలకు భారీగా వరద చేరడంతో కంకి దశలో ఉన్న పంట నీట మునిగిపోయింది. సమీపంలో బయ్యన్నగూడెం గ్రామం ఉండడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామం వద్ద సాగర్ ఎడమ కాలువకి మేజర్ గండి పడింది. సుమారు 30 అడుగుల గండి పడడంతో సాగర్ కాలువ సమీపంలో ఉన్న బయ్యన్నగూడెం గ్రామం 70 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ పోలీస్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, ఏదైతే ఖమ్మం జిల్లాలో సాగర్ ఎడమ కాలువ మేజర్ గండి పడటంతో అన్నదాతల్లో కొంత ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే కొత్తపల్లి నియోజక పరిధిలోని పెనుబల్లి మండలం వద్ద తుమ్మలపల్లి గ్రామం వద్ద ఎడమ కాలువకు పూర్తిగా గడిపింది. అయితే ఏదైతే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో 80 కిలోమీటర్ల వద్ద కూడా ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ గండి పడటంతో పొలాన్ని మొత్తం నీటి మునిగాయి. అయితే ఏదైతే సుమారు 30 అడుగుల గండి పడటంతో సాగర్ కాలువ సమీపంలో ఉన్న బయ్యన్నగూడెం వద్ద గ్రామం 70 ఎకరాల పంట పొలం మొత్తం నీటి మునిగాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక సమాచారంతో విషయం తెలుసుకున్న ఇరిగేషన్ పోలీస్ శాఖ సిబ్బంది కూడా ఈ ఘటనకి స్థలానికి చేరుకుని మొత్తం ఎలా జరిగిందని కూడా పరిశీలించారు. అనంతరం కప్పలబంధం వద్ద ఏదైతే కప్పల గ్రామం వద్ద కూడా ప్రవాహం వస్తున్న కాలం వచ్చి దాదాపు 600 క్యూసెక్కుల నీరు వరకు మదిరా కెనాల్ వరకు మొత్తం దారి మళ్లించారు. అయితే ఇప్పటికే సమీప పంటలు మొత్తం పూర్తిగా వరద నీటి చేయడంతో కూడా కంకి దశలో ఉన్న పొలాలు పూర్తిగా మునిగిపోయాయని చెప్పి ఒకవైపు రైతులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైనా కూడా పంట పొలాలు మొత్తం భారీగా నీరు చేయడంతో ఇటు నష్టం మాత్రం ఎక్కడ జరగని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నప్పుడు కూడా రైతులు మాత్రం కొంచెం టెన్షన్ వాతావరణం చెప్పవచ్చు. అయితే ఏదైతే భారీగా వరద నీరు చేయడంతో సమీపంలో ఉన్న బయ్యన్నగూడెం గ్రామస్తులు మాత్రం ఈ వరద నీరు రావడంతో అక్కడ దగ్గరలో ఉన్న గ్రామస్తులు మాత్రం ఒక్కసారిగా భయాందోళన గురైన పరిస్థితి మాత్రం నెలకొన్నది. అయితే ఏదైతే ఎడమకాలం మరమ్మతులు చేసే సమయంలో సాగర్ తుమ్మలపల్లి గ్రామం వద్ద ఉన్న ఈ నీటిని న్యాచురల్ కట్టడం వల్లే ఇలా జరిగింది చెప్పి స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఏదైనా కూడా కొంచెం గ్రామంలో మాత్రం కొంచెం రైతులు మాత్రం కొంచెం ఆందోళన పరిస్థితి చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి ఓన్లీ కాలువ కట్ట ఎలా తెగిందో కారణాలు తెలుసుకుని చెప్పి ఇరిగేషన్ అధికారులు మాత్రం వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. థాంక్యూ గోవింద్.